బీసీ, ఎస్సీ, ఎస్టీ హక్కుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమ పందాలో పోరాటం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్ల పెంపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కావడంతో రాజ్యాంగ సవరణ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నది. ఇందుకోసం దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పాటు ఎంపీల మద్దతు తెలపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి అందరికీ లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేందుకు సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమ సమయంలో చేసినట్టు అన్ని పార్టీల నుంచి సమ్మతి లేఖలు తీసుకొని కేంద్ర సర్కారుకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మార్చి 10న ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి 42% బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు మార్చి మొదటి వారంలో చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో 3 వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా బిల్లు పెట్టనుంది. ఇదే జరిగితే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒకటి, విద్య, ఉద్యోగాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇంకో బిల్లు పాస్ అవుతుంది. ఇది కదా ప్రజాప్రభుత్వం అంటే, ఇది కదా ప్రజాపాలన అంటే.